టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అనుష్క కెరీర్ మలుపు తిప్పిన సినిమా అరుంధతి. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పాత విషయమే. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హిందీలో జేజమ్మగా ఎవరు నటిస్తారో క్లారిటీ వచ్చేసింది. అరుంధతి ఈ టైటిల్ వినగానే గూస్ బంప్స్ వస్తాయి. జేజమ్మ అనుష్క ఉగ్రరూపం కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చిన హారర్ ఫ్యాంటసీ మూవీ ఇది. అప్పటి వరకు గ్లామర్ రోల్స్కి మాత్రమే పరిమితమైన అనుష్కలో నటిని సరికొత్తగా పరిచయం చేసిన సినిమా ఇది. స్వీటీ కెరియర్ గురించి మాట్లాడుకుంటే అరుంధతికి ముందు ఆ తర్వాత అని చెప్తారు. ఇప్పటికే అనుష్క కెరియర్లో ది బెస్ట్ మూవీ అంటే అరుంధతి అని టక్కున చెప్తారు. వదల బొమ్మాలి వదల అని పవర్ఫుల్ రోల్ చేసిన పశుపతితో నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటూ జేజమ్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సినిమా మొత్తానికే హైలైట్. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకుడు. 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ నేలకు ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో న్యూస్ వస్తున్నప్పటికీ లేటెస్ట్గా హీరోయిన్ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. హిందీలో జేజమ్మగా శ్రీలీల నటిస్తోందని, తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు అని టాక్. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన అరుంధతి కేవలం 13 కోట్ల వ్యయంతో నిర్మితమైంది. అప్పట్లో ఏకంగా 70 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో అనుష్క పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ రోల్లో శ్రీలీల అంటే నిజంగా ఆమెకి ఇది అద్భుతమైన అవకాశమే. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ టైంలోనే ఫేమస్ అయింది శ్రీలీల. సౌత్తో పాటు నార్త్లోనూ వరుసగా ఆఫర్స్ అందుకుంది. అయితే గ్లామర్ బ్యూటీ, డాన్సింగ్ క్వీన్ అనిపించుకుంది కానీ నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశాలు రాలేదు. పైగా శ్రీలీల సినిమాల లిస్టు పెద్దగా ఉన్నా హిట్ లిస్టు తక్కువే. రీసెంట్గా జూనియర్ మూవీతో వచ్చింది. రవితేజతో మరొకసారి మాస్ జాతరలో నటించింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లోనూ హీరోయిన్గా నటిస్తోంది. అటు తమిళంలోనూ బిజీగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్లో జేజమ్మ అంటోంది. మరి వీటిలో సినిమా తిరుగులేని హిట్ అందుకుంటుందా? ఇందుకే 15 ఏళ్ల క్రితం వచ్చిన అరుంధతి రీమేక్ ఇప్పుడు సరైన నిర్ణయమేనా? హిందీలోనూ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆదరిస్తారా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.